నీ విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం అనే బావి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఉబుకుచూ ఉండే బావిలా ఉండాలి. దేవుని వాగ్దానం ఇది, దేవుని వాగ్దానం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఒక పస్కా పండుగ వచ్చినప్పుడు, ఆ పస్కా పండుగ సమయంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్తలో మీరు చూస్తే 7వ అధ్యాయంలో, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 39వ వచనం అండి, 37 అండి. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొనని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. దేవునికే మహిమ కలుగునుగాక. నా యందు విశ్వాసముంచు వాని యొక్క ఏమండి ఎక్కడి నుండి? కడుపులో నుండి. కడుపులో అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, కడుపు అంటే ఏంటంటే హృదయంలో నుండి. హల్లెలూయా. యేసు ఏ హృదయంలో అయితే ఉంటాడో, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ ఏ హృదయంలో అయితే ఉంటాడో, ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగిన వ్యక్తి యొక్క హృదయంలో నుండి ఏం ప్రవహిస్తాయంట? జీవజల నదులు. ఓటలు కూడా కాదు, ఏకంగా అయ్యపడిన ఆయన నదులు. దేవునికి మహిమ కలుగును గాక.